హాయ్ అండి, నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు పచ్చెనపప్పు తీసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్లో ఏ కప్పుతో అయితే పచ్చెనపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ అనేవి చూసుకుంటా పోసుకోవాలండి. మనం పిండి అనేది కలుపుకునే విధానం బట్టే బొబ్బట్లు అనేవి వస్తాయి సాఫ్ట్గా. పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. లాస్ట్లో 1 స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత కుక్కర్లో పచ్చెనపప్పు తీసుకొని 1 కప్పు పచ్చెనపప్పుకు 2 కప్పులు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయాలి. 5 విజిల్స్ రావాలి. ఆ తర్వాత వేరొక కళాయిలో 1 కప్పు బెల్లంకు అరకప్పు వాటర్ తీసుకోవాలి. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలండి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇలా వడకట్టుకున్న బెల్లం వాటర్ను మళ్ళీ కళాయిలో వేసి హీట్ చేయాలి. మనకైతే ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇలా వచ్చిన దాన్ని మనకి పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో మెత్తగా చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత మనకు పాకం దగ్గరకు వచ్చాక అందులో ఇది వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చాక 1/2 స్పూన్ యాలకుల పౌడరు, 1 స్పూను నెయ్యి వేసి మొత్తం కలిసేలా కలుపుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనకైతే చూసారా గోధుమ పిండి అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఉండలు చుట్టేసుకుందాం ఇంకా. ఆ తర్వాత మనకి గోధుమ పిండి చపాతీ పిండిది ఉంది కదండి, అదైతే ఫస్ట్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి ఆ తర్వాత అందులోనే ఈ మిక్సర్ కూడా పెట్టుకొని ఇలా హోల్డ్ చేసుకోవాలండి నీట్గా. ఇలా మొత్తం హోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం రౌండ్గా ఇలా చేసుకోవాలి, బాల్ లాగా చేసుకున్న తర్వాత చేత్తో ఇలా చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాదు, మందంగా కాదు, ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనకి బొబ్బట్లు అయితే నెయ్యి వేసి ఇలా కాల్చాలండి. చూసారా మనకు బొబ్బట్లు అయితే వచ్చేసాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.